నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ దీని గురించి ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా చాలా బజ్ ఉన్న టాపిక్. అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది? దీన్ని ఎలా నేర్చుకోవాలి? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యశ్వంత్ సాయి పాల్గట్ గారు, కంటెంట్ క్రియేటర్ అండ్ ఆథర్. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. హలో అండి. యశ్వంత్ గారు, మనకి ఇప్పుడు తీసుకున్నట్లయితే కంప్లీట్‌గా ఆరా అనేది మారిపోయింది. యాహ్! కం ఒక డిజిటల్ ఆరా అనేది కంప్లీట్‌గా ఒక దేనిపైన చేతిలోకి ఏఐ చేతిలోకి వెళ్ళబోతుంది. అవును. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇప్పుడు చాలా వాటిల్లో చాలా మందికి ఉపయోగపడుతుంది. అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఒక 2 ఇయర్స్‌గా బాగా ట్రెండ్ అవుతుంది. హ్మ్. దీనికి అంటే మూల కారణం అని ఏం చెప్పొచ్చంటే చాట్‌జీపీటీ రావడం. చాట్‌జీపీటీ ఎప్పుడైతే మనకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనేది అందరికి అందుబాటులో అయితే వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి ఈ బజ్‌వర్డ్ బాగా పెరుగుతుంది. దీనికి సాలరీస్ మన ఇండియాలోనే యావరేజ్ సాలరీ 40 లాక్స్ ఉంటుంది. వరల్డ్ వైడ్‌గా తీసుకుంటే 2 క్రోర్స్ వరకు కూడా దీనికి సాలరీస్ ఇస్తారు. అంటే నువ్వు ఎక్స్‌పర్ట్ అయి ఉంటే ఎంట్రీ లెవెల్‌లోనే నువ్వు ఈ సాలరీస్ అయితే కొట్టొచ్చు ఈ ఫీల్డ్‌లో. అసలు ఏం చేస్తుందంటే ఈ ఫీల్డ్, ఇప్పుడు నార్మల్‌గా మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేను ఇప్పుడు కిడ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎలా చేస్తానో చెప్తాను. దీంట్లో 2 ఉన్నాయి. ప్రాంప్ట్ అండ్ ఇంజినీరింగ్. ప్రాంప్ట్ అంటే ఏం లేదు. లెట్స్ సపోజ్ నేను ఇప్పుడు మిమ్మల్ని వాటర్ అడిగాను. హ్మ్. మీరు నాకు వాటర్ ఇచ్చారు. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తున్నాను. అంటే ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్. నేను ఒక హ్మ్. యాక్షన్ చేశాను. సంథింగ్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఇదే ప్రాంప్ట్ అంటే. ఇప్పుడు దారిలో వెళ్తూ ఉన్నాం. మనకి ఎవరైనా అడ్డం ఉన్నారు. ఎక్స్‌క్యూజ్ మీ అంటాం. అది కూడా ఒక ప్రాంప్ట్. ఇక్కడ ప్రాంప్ట్ అంటే సింపుల్. మనం డూయింగ్ వాట్ వి వాంట్ ఆస్క్ టు సమ్ ఎక్స్‌పెక్టింగ్ అదర్. సంథింగ్ ఇన్ రిటర్న్ అది అనుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ద ఏఐ. ఇప్పుడు టెక్నాలజీ. మీరు ఇంజినీరింగ్ చూసుకుంటే దీంట్లో ఇంజినీరింగ్ అంటేనే ఇన్ జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. హ్మ్. మనం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అంటే మనం కంప్యూటర్ సైన్స్ యూజ్ చేసి దాంతో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాం. హ్మ్. సివిల్ ఇంజినీరింగ్ అంటే సివిల్ సైడ్ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ సైడ్ కానివ్వచ్చు. మన నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాం. ఇలా ప్రతి ఫీల్డ్‌లోనూ మనం చదివే దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే ఇంజినీరింగ్ ఇన్ జనరల్‌గా. హ్మ్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే డెడికేటెడ్‌గా ఏఐ రిలేటెడ్. హ్మ్. ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ అని ఉంటాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని. ఈ చాట్‌జీపీటీ కానివ్వచ్చు, ఈ గూగుల్ బార్డ్ కానివ్వచ్చు, జెమినీ అని ఇలా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పాలంటే మన ఫోన్‌లో కూడా అలెక్సా ఉంటుంది, సిరి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇన్ బ్యాక్ ఎండ్ ఉండేవి. ఇవి ఏఐ రిలేటెడ్ టూల్స్ ఇవి. ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని బిల్డ్ చేసిన టూల్స్. వీటితో కమ్యూనికేట్ చేయడం. వీటిని నువ్వు ఎలా ప్రాంప్ట్ చేస్తే నీకు అవుట్‌పుట్ ఎఫెక్టివ్‌గా వస్తుందో అదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఓకే. అంటే యూజింగ్ ఏఐ టూల్స్ ఎఫెక్టివ్‌లీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అంతే. సో, మనకి చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మాన్యువల్‌గా సాల్వ్ చేయగలిగినవి అండ్ ఎక్స్‌పర్ట్స్ కూడా సాల్వ్ చేయలేనివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి ఏఐ యూజ్ చేసి సాల్వ్ చేయడమే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇన్ జనరల్‌గా. అంటే ఎఫెక్టివ్‌గా ప్రాంప్ట్స్ అడగడం. ఇప్పుడు చాట్‌జీపీటీని మనం ఒక 5 ఇయర్ కిట్‌కిచ్చి యూజ్ చేయమంటే నార్మల్ ర్యాండమ్‌గా ఏదో ఒకటి అడుగుతారు. హ్మ్. మనం ఒక ఎక్స్‌పర్ట్‌కిచ్చి యూజ్ చేయమంటే తను ఇంకోలా అడుగుతాడు. బట్ ఇక్కడ ఎవరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జస్ట్ క్యాజువల్‌గా కూడా చాట్ చేస్తూ ఆడుకోవచ్చు చాట్‌జీపీటీతో. బట్ చాట్‌జీపీటీ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఓకే. క్రోర్స్‌లో ఎర్న్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఫ్రీ టూలే ఇది. చాలా వరకు ఫ్రీ వర్షన్ అనేది అందరికి అవైలబులే. దాన్ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళ జాబ్స్‌లో 8 హవర్స్ చేసే వర్క్స్‌ని 8 మినిట్స్‌లో చేసేవాళ్ళున్నారు. హ్మ్. సో, ఇలాగ చాలా చేయొచ్చు. దాన్ని మాస్టర్ చేయడమే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇన్ జనరల్‌గా. ఓకే. అసలు ఇది దీంతో కెరియర్‌ని ఎలా సెట్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా, హ్మ్. ఏ ఫీల్డ్ తీసుకున్నా ఒక లిటరల్లీ మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసి మన ఫీల్డ్‌లో ఉన్న వర్క్‌ని తగ్గించుకోవచ్చు. హ్మ్. ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. అలానే మనీ ఎర్న్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా. లెట్స్ సపోజ్ కంటెంట్ రైటర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఒక కంపెనీకి రైటింగ్ వర్క్స్ అని చేస్తూ ఉంటారు. వాళ్ళు చాట్‌జీపీటీని ఎఫెక్టివ్‌గా వాడగలిగితే ఎఫెక్టివ్ కంటెంట్ రాయొచ్చు. బాగా గుడ్ లుకింగ్ కంటెంట్, అట్రాక్టివ్ కంటెంట్ రాయొచ్చు. అది కూడా వాళ్ళు 8, 9 హవర్స్ టైమ్ తీసుకొని రాసే కంటెంట్‌ని 1 అవర్ లోపల రాయొచ్చు. మీరిది ఇంకే ఫీల్డ్ తీసుకున్న ఇప్పుడు థంబ్‌నెయిల్ డిజైనర్స్ ఉంటారు. ఇప్పుడు హ్మ్. నార్మల్‌గా వీడియోస్‌కి ఇప్పుడు మనం చేసే వీడియోస్‌కి థంబ్‌నెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ థంబ్‌నెయిల్స్ నార్మల్‌గా డిజైనర్ చేయాలంటే కొన్ని హవర్స్ పట్టొచ్చు. అవును. బట్ ఏఐ యూజ్ చేసి థంబ్‌నెయిల్స్‌ని 5, 10 మినిట్స్‌లో చేసేయొచ్చు జనరల్‌గా. బట్ ఏంటంటే ఆ ఏఐ టూల్స్‌తో ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయడం అనేది రావాలి. ఇప్పుడు ప్రోగ్రామర్స్ తీసుకుందాం. హ్మ్. ఐటీ వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు ఇన్ జనరల్‌గా. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కానివ్వచ్చు, ఈ చాట్‌జీపీటీ అవి వచ్చాక మనం ఒక మాడ్యూల్ బిల్డ్ చేయాలి. ఒక ప్రాజెక్ట్‌లో ఒక ఫీల్డ్ ఇప్పుడు అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక బటన్ యాడ్ చేయాలి. హ్మ్. మెనూలో ఎలా అయినా. హ్మ్. నార్మల్‌గా మనం స్క్రాచ్ నుంచి రాయాలంటే కొన్ని మినిట్స్, కొన్ని హవర్స్ కూడా పడతది కొంతమందికి. బట్ చాట్‌జీపీటీని నేను ఇలాగా స్పెసిఫిక్ వెబ్‌సైట్‌లో ఒక బటన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇది నా స్ట్రక్చర్, నా కోడ్ ఇవ్వు అంటే సెకండ్స్‌లో ఇచ్చేస్తది. హుహు. సో, ఇలా ప్రతి ఒక్క పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ని గూడా బిల్డ్ చేయొచ్చు మనం. ఈ ఓకే. ఏఐ టూల్స్ యూజ్ చేసి. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు అడగడం రావాలి. ఓకే. మనకు అడగడం సరిగ్గా అడగడానికి మనకి నాలెడ్జ్ కావాలి. యెస్. ఓకే.
సో, ఇది జాబ్ ఇండస్ట్రీని ఎలా శాసించబోతుంది? ఎలా అంటే ఇప్పుడు కంపెనీస్ ఎలా చూస్తున్నాయంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళ కోర్ నాలెడ్జ్‌తో పాటు ఇలా ఏఐ స్కిల్స్ కూడా రావాలని చెప్తున్నారు. రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ అండ్ లింక్డ్ఇన్ ఒక సర్వే కండక్ట్ చేసింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అండ్ లింక్డ్ఇన్ ఒకే ఎంటర్‌ప్రైజ్ కిందే ఉన్నాయి. సో, వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రానున్న 2 ఇయర్స్‌లో ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఆర్ బేసిక్ ఏఐ స్కిల్స్ యూజ్ చేయడం రాకపోతే జాబ్‌లోకి తీసుకోవడం చాలా కష్టమని చెప్పారు. అది ఆ స్టేట్మెంట్ వచ్చింది నార్మల్ స్టార్టప్ కంపెనీ నుంచి కాదు. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ నుంచి వచ్చింది మనకు. అంటే వాళ్ళ థింకింగ్ అలా ఉంది. హ్మ్. అంటే నీకు నువ్వు ఎంత పెద్ద ఎక్స్‌పర్ట్ అయినా అయ్యుండొచ్చు నీ ఫీల్డ్‌లో. బట్ నీకు ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే నీకు జాబ్స్ దొరకడం కష్టం అన్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మనం ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్న లే ఆఫ్స్ చూస్తున్నా గూడా చాలా కంపెనీస్ ఏఐ వల్ల వాళ్ళ ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు. రీజన్ ఏంటంటే 10 మంది చేసే ఎంప్లాయీస్ చేసే పనిని పని ఒక్కళ్ళే చేస్తుంది. ఒక్క మనిషి ఏఐ బాగా తెలిసిన అతను చేయగలుగుతాడు. ఇక్కడ ఓకే. ఏఐ ఒక్కటే చేయదు. ఏఐని వాడడానికి ఒకరు కావాలి. అవును. దీనికే ఒక ఫేమస్ సేయింగ్ గూడా ఉంది. ఏఐ విల్ నెవర్ రీప్లేస్ యువర్ జాబ్స్. బట్ ద హ్మ్. పర్సన్ యూజింగ్ ఏఐ ఎఫెక్టివ్‌లీ విల్ డెఫినైట్లీ రీప్లేస్ యువర్ జాబ్. ఓకే. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే అంతే మనం. ఏఐ టూల్స్ మనం ఎఫెక్టివ్‌గా యూజ్ చేయాలి. అది ఎలా ఉండాలంటే నువ్వు 10 మందిని రీప్లేస్ చేసేలా ఉండాలి. అంతేగాని ఒకరి దగ్గర నువ్వు రీప్లేస్ అయ్యేలా ఉండకూడదు. హ్మ్. అది మాస్టర్ చేయడమే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. సో, ఏ జాబ్ తీసుకున్నా గూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఇంక హ్మ్. నుంచి. హ్మ్. ఓకే యశ్వంత్ గారు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్.